వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. లూలు మాల్లో గంతో వ్యక్తి భద్రతా లోపంపై కేసు నమోదు. విశాఖలో జగన్ పర్యటన, బొత్స సత్యనారాయణను అడ్డుకున్న పోలీసులు. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం, భయాందోళనతో స్థానికులు. అమరావతి కోసం సింగపూర్ స్పెషల్ టీం, మంత్రి నారాయణతో కీలక భేటీ. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ, తెలంగాణ ఎయిర్పోర్ట్లపై కీలక చర్చ. బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు. పెద్దపల్లిలో ఏసీబీ మెరుపు దాడి, 2 లక్షల లంచంతో మున్సిపల్ ఏఈ అరెస్ట్. రామవరంలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు. క్షుద్ర పూజల పేరుతో చిన్నారిపై అమానుషం, చిత్రహింసలకు బలైన 5 ఏళ్ల బాలుడు. అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. యూరియా కోసం రైతుల అవస్థలు, తెల్లవారుజామునే బారులు తీసిన రైతులు. ఏళ్ల నాటి భూ సమస్యలకు చెక్, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. రైతులకు ఎమ్మెల్యే కీలక సూచన, పంట బీమా తప్పనిసరి. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లూలు మాల్లో గంతో వ్యక్తి కనిపించిన కలకలం రేపింది. 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సిద్దగి అనే వ్యక్తి వద్ద గన్ను గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఆ గన్నుకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే గన్తో వచ్చిన వ్యక్తిని తగిన తనిఖీలు నిర్వహించకుండా మాల్లోకి అనుమతించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. భద్రతా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు లూలు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందరూ స్టేజ్ లో చెప్పండి. డోంట్ వరీ, వెల్కమ్. గో. मीडिया सर, इसमें कौन सा बात फैलाने का है? कौन है इधर? नहीं, ये कौन सा बात फैलाने का है? విశాఖలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. జబ్బర్పేటకు వెళ్తున్న బొత్సతో పాటు వైసీపీ నేతలను అంబేద్కర్ జంక్షన్ వద్ద నిలిపివేశారు. పోలీసుల తీరుపై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలబడతారు ఈ పెద్ద రోడ్డు ఆపేస్తే ఏమవుతుంది? అదే జనాన్నప్పుడు ఏంటి వెహికల్ ఆపి పర్వాలేదు నడిచి వస్తారు. జనాన్నప్పుడు ఏంటి మీ రిస్ట్రిక్షన్ భగవంతుడు ఈ మొక్క ఆ మొక్కనే నా తెలుగుతున్నా అర్థం సార్. మీరు ఏమైనా కామన్ సెన్స్ తప్పితే ఎంతవరకు చెప్పిన వాళ్ళకి అంతవరకు దీన్నప్పుడు ఇంక ఈ రూట్లో ఇంకెవరు కట్టు చెప్పండి.
ఈ రూట్ ఆ రోడ్ అక్కడ వెళ్తే మీరు ఆపుకోండి, పర్వాలేదు. తిరుపతి ఉపాధ్యాయ నగర్ లో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గత వారం రోజుల్లో మూడోసారి చిరుత కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కొంచెం ముందు పో. లాస్ట్ పోతే రోడ్డు ఆడిపో. ఇప్పుడు దొక్కు, నువ్వు నేరుగా దొక్కు, దానికన్నా ముందు పోవాలి మనం. రోడ్డు దగ్గర పైకి రా, అపార్ట్మెంట్ కాడికి పోతా ఉంటున్నా. లెఫ్ట్ కల్లా పోతుంది. లెఫ్ట్ తిరిగేసింది. తొట్టి చుట్టూ పో, తొనుగు తొట్టి కాడికి పో. పొజిషన్ బయట సూపర్. ఓకే అబ్బా, ఫస్ట్ ఆ వీడియో సెండ్ చేయప్ప. అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమై ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అవసరమైన సాంకేతికత, శిక్షణ, నిపుణుల సలహాలపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వరంగల్, మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం 253 ఎకరాల భూమిని విమానాశ్రయ అథారిటీకి అప్పగించినట్టు వెల్లడించారు. 3 నుంచి 4 వారాల్లో టెండర్లు పిలుస్తామని, 2028 జూన్ 2 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి చేయడమే లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు. జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. బోటు ప్రమాదంలో బాధిత మత్స్యకార కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అంటూ ప్రశ్నించిన జగన్, ప్రమాదం జరిగి ఇంతమంది ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించలేదని ఆరోపించారు. హోంమంత్రి అనిత బాధిత కుటుంబాలను పరామర్శించలేదని, మత్స్యకార మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాధితుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు. ఒక్కరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కనీసం ఎవరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం వీళ్ళ ఇళ్ల కాడికి వచ్చి వీళ్ళను ఓదార్చి, తప్పు జరిగిందమ్మా, ప్రభుత్వం తప్పు చేసేది, కలెక్టర్ స్పందించలేదు, అది మా తప్పే, సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలేదు, అది మా తప్పే, దానికి క్షమాపణ చెప్తా ఉన్నామమ్మా, మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు ఈ పెద్దపల్లిలో ఏసీపీ అధికారులు మెతుకుదాడి నిర్వహించి మున్సిపల్ ఏఈ కల్లేపల్లి సతీష్ కుమార్ ను 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 12.28 లక్షల కాంట్రాక్ట్ బిల్లును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని 32.31 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల దాడికి గురైన వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి కార్యకర్తలను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూటమి నేతల తీరును నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ కార్యకర్తలు నియంత్రించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ రెడ్డి కృష్ణారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ప్రకాశం జిల్లాలో ఉదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైకల్యం ఉన్న 5 ఏళ్ల చిన్నారి చక్రవర్తిని నయం చేస్తానని నమ్మబలికిన ఓ మహిళ కుటుంబ సభ్యుల నుంచి బాలుడిని తీసుకెళ్లింది. అనంతరం క్షుద్ర పూజల పేరుతో బాలుడిని కట్టేసి తీవ్ర చిత్తహింసకు గురి చేయడంతో అతడు మృతి చెందినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన తర్వాత కూడా తిరిగి బతికిస్తానంటూ మృతదేహంతో పూజలు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి బంధువులు ఆగ్రహంతో మహిళపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. నెలన్నర అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. నెలన్నర అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు. లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు.
బాబు చనిపోయి ఎగ్జాక్ట్ గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అమరవీడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మనవడు వేదాంత రాఘవ కృష్ణయ్యను ఆశీర్వదించారు. అలాగే కూతురు డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్య కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించిన ఆర్థిక సహాయ చెక్కును అందించారు. ఓకేనా? బాగుంది ఇప్పుడే ఫీడింగ్ ఉపద్యం ఇప్పుడు ఎంతసేపు ఓట్లలో కొంచెం బ్యాక్వర్డ్ ఇటు సైడ్ రైట్. పడుతుంది ఒకసారి సరే. దాంట్లో అంత పెద్ద కొడుకు తర్వాత పక్కన చూస్తున్నాడు సమర పడతలేడు. ఉందా అన్న దానికి లాకెట్ ఉంది. ఇది బాగుంది మేడం ఇది కొన్ని గిఫ్ట్లు కూడా తెచ్చిండు. కమలాకర్ తల్లికి ఇచ్చేసి బట్టలు ఇదేమో కేసీఆర్ సార్ పంపించారు. మేడం సెకండ్ మేడం యూరియా కొరత నేపథ్యంలో చెన్నూరు పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కూలీలలో నిలబడి యూరియా కోసం వేచి చూశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు మధ్య రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు
అమరావతిలో శాఖాధిపతులు కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించామని తెలిపారు. సెట్టిపల్లిలో 60-70 ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూడడంతో పాటు ప్రాపర్టీ అన్లాక్ చేయడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి లభించిందన్నారు. వట్టి చెలుకూరులో చాలా కాలంగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు వెల్లడించారు. పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈరోజు సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. గంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వ ముఖ్యమంత్రి, 8వ ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్ని కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ డిపార్ట్మెంట్ లో ఉండే PGRS. కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గం కారేకల్ గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకోవాలని సూచించారు. పంట బీమా గడువును రైతుల ప్రయోజనాల దృష్ట్యా పొడిగించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే బ్యాంక్ అధికారులు నమోదు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేను ఈరోజు ఆరేకల్లి గ్రామంలో రైతులతో కలిసి వాళ్ళ పొలాలు చూడడానికి వచ్చాను. మొలవని పొలాలు లేదా విత్తనాలు వేసినప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలు వర్షం లేకపోవడం వల్ల నానా ఇబ్బంది పడుతున్న రైతుల్ని పరామర్శిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో పంటలకు సంబంధించిన బీమా పథకం అందరూ చేశారా లేదా అని కనుక్కోవడం కూడా నా ఉద్దేశం. మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపే చివరి రోజు. 2 రకాల పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంట, నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇచ్చేటువంటి పంట నష్టపోతేనో లేకపోతే పంట మొలవకపోతేనో లేదా 30% మించి పంట పండలేదంటేనో నేరుగా వచ్చే డబ్బులు ఇది కందులకు సుమారుగా ఎకరాకు 44 రూపాయలు మాత్రమే మీరు కడితే మీకు 22,000 రూపాయలు వస్తుంది. జొన్నకైతే ఎకరానికి 38 రూపాయలు కడితే 19,000 వస్తుంది. ఆముదానికి 36 రూపాయలు కడితే 18,000 వస్తుంది. ఎర్ర మిరప 360 రూపాయలు ఎకరాకు కడితే 90,000 రూపాయలు బీమా వస్తుంది. అలాగే 32 రూపాయలు కొరలకు కడితే 16,000, 32 రూపాయలు సజ్జలకు కడితే 16,000, ఉల్లి కోసం 90 రూపాయలు కడితే 45,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం వస్తుంది. దయచేసి దీని అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక రెండవది వాతావరణం ఆధారంగా చేసేటువంటి పంటల బీమా. ఇది పూర్తిగా పత్తి, వేరుశనగ కోసం ముఖ్యంగా మనం చూడొచ్చు. 2,000 రూపాయల ఎకరాకు పత్తికి కడితే మీరు 40,000 రూపాయల బీమా వస్తుంది. అలాగే వేరుశనగకు 560 రూపాయలు కడితే 28,000 రూపాయల బీమా వస్తుంది. దీని తప్పనిసరి, ఎందుకంటే వర్షాలు పడవు అనే ఒక పక్క భయపెడతా ఉన్నారు, తక్కువగా వస్తాయని భయపెడతా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము తప్పనిసరిగా ఈ బీమా చేయించుకోవాల్సిందిగా రైతులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆదోనిలో ఇప్పటికే పత్తి 56,000 ఎకరాల్లో వేశారు, వేరుశెనగ 1000 ఎకరాల్లో వేశారు. ఇట్లాగా రకరకాలుగా వేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు లోన్ వస్తే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే బ్యాంకుల వాళ్ళే సాధారణంగా ఈ ఫసల్ బీమా యోజన కింద డబ్బులు కట్టేసుకుంటారు. లేదా బయట నుంచి బ్యాంకు నుంచి కాకుండా బయట లోన్లు తెచ్చుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇది చెల్లించాల్సి వస్తుంది ఆన్లైన్ లో. ఇప్పటికీ ఇంతమంది రైతులు మా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కేవలం 99 మంది రైతులు మాత్రమే ఈ బీమా చేయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది మంచిది కాదు అని మీకు స్పష్టంగా చెప్తాను. దయచేసి ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. నేను కలెక్టర్ గారిని కూడా విన్నవిస్తాను, ఈ టయాన్ని పెంచమని కూడా అడుగుతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రేపుట్లోనే టైం ఉందని మీరు అనుకుని ఈ పంట బీమా చేయించుకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.